హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుండి 45 ఏళ్లు నిండిన మహిళలకు ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. అలాగే ఈ రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రెండేంటి, దీనికి కావాల్సిన అర్హతలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మీరు మహిళలైనా గ్యాస్ సిలిండర్ ఉన్నవారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బడుగు బలహీన వర్గాల నిరుపేద మహిళలను ప్రజలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోదీ గారు ఈ ఒకటి అతి తక్కువ ధరకే ఇవ్వబోతున్నారు. ఇక 700 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో పెను మార్పుకు శ్రీకారం చుట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం. 500 రూపాయలకే దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని యోచిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక తాజాగా దేశవ్యాప్తంగా జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ అని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని దగ్గర అధికారం చేజిక్కించుకుంది. ఈ దగ్గర బీజేపీ ఓడిపోయింది. అయితే దేశవ్యాప్తంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని మోడీ సర్కార్ యోచిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయాలని యోచిస్తుంది. ఇక ప్రజెంట్ ఉజ్వల యోజన స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ 750 రూపాయలు, అలాగే నార్మల్ గ్యాస్ సిలిండర్ తీసుకునేవారు 950 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ కు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పొందడానికి ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు ప్రకటించారు. ఈకేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఉండవని తెలిపారు. గ్యాస్ ఉపయోగించే కస్టమర్లు తమ ఆధార్ కార్డును బయోమెట్రిక్ మిషన్ ను ఉపయోగించి ఈకేవైసీ కోసం వారి సంబంధిత దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించాల్సి ఉంటుంది. ఈకేవైసీ సేవ గ్యాస్ కార్యాలయంలో ఈకేవైసీ సేవా కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. నిర్ణీత గడువు కంటే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత సబ్సిడీ డబ్బులు వస్తాయని కేంద్రం ప్రకటించింది. ఫ్రెండ్స్, మీరు మీ ఇంట్లో ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.